హలో. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. వార్తలు చదివేటప్పుడు అందరికీ సమానత్వంతో చదవాలండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము గుంటూరు నుంచి కాల్ చేస్తున్నామండి. మీ పేరండి? మా పేరుతో నీకేమి నీ పేరుని అడిగానా? మా పేరుతో నీకేమి నీ పేరుని అడిగానా? మా పేరుతో నీకేమి నీ పేరుని అడిగానా? నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ నీ పేరు చెప్పే ధైర్యం లేకుండా నేను వార్తలు ఎలా చదవాలనేది నువ్వు నా పేరు చెప్పాలంటే నా పేరు మల్లికార్జున యాదవ్. నా పేరు మల్లికార్జున యాదవ్. నా పేరు మల్లికార్జున యాదవ్. చెప్పండి. ఇప్పుడు చెప్పు ఇంకేంటో. ఏంటో మీరే చెప్పండి. ఫోన్ చేసిండ్రు కదా. ఫోన్ చేసిన వార్తలు చదివేటప్పుడు ఎవరిని కించపరచకుండా వార్తలు చదవడం నేర్చుకోండి. హాస్పిటల్కి వెళ్ళి, బస్ స్టాండ్లకు వెళ్ళి, రైల్వే స్టేషన్లకు వెళ్ళి బైబుల్ చదివి మత మార్పిడి చేస్తే ఖచ్చితంగా బరాబర్ అడుగుతా. అవును, నేను బరాబరగా చెప్తున్నాను అమ్మా. మీరు ఇంగ్లీష్ మాట్లాడకండి. ఇంగ్లీష్ నేర్పించింది ఎవరు మీకు? క్రైస్తవులు కదా. ఇంగ్లీష్ నేర్పించింది ఎవరు మీకు? క్రైస్తవులు కదా. ఇంగ్లీష్ నేర్పించింది ఎవరు మీకు? క్రైస్తవులు కదా. అవునా? మీకు ఇంగ్లీష్ నేర్పించింది మేడం గారు. చెప్తానండి మేడం గారు. మంచి మర్యాద ఉండదు. ఏం రెస్పెక్ట్ ఇస్తుంటే ఏగి అని మాట్లాడుతున్నావు? నేను చెప్తానండి. నువ్వు అంటున్నావు కదా. ఏంటి నువ్వు అంటున్నావు కదా. కాదు మీరు. నువ్వు అంటున్నావు కదా. కాదు మీరు. నువ్వు అంటున్నావు కదా. కాదు మీరు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. ఎవరో నాకు తెలియదండి. ఇప్పుడు మీరేమంటున్నారు? ఎందుకు కాల్ చేసిండ్రు? బరాబర్ అడుగుతా బాయ్. మీరు బరాబర్ మీరు చెప్పేది ఏమన్నా చేసుకోండి, కానీ బస్ స్టాండ్ లోకి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోకి బస్ స్టాండ్ లోకి వస్తాం, రైల్వే స్టేషన్ లోకి వస్తాం, ఎక్కడ మా ఇష్టం వచ్చిన బస్ స్టాండ్ లోకి వస్తాం, రైల్వే స్టేషన్ లోకి వస్తాం, ఎక్కడ మా ఇష్టం వచ్చిన బస్ స్టాండ్ లోకి వస్తాం, రైల్వే స్టేషన్ లోకి వస్తాం, ఎక్కడ మా ఇష్టం వచ్చిన మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు వార్తలు చదువుతున్నప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు వార్తలు చదువుతున్నప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు మేము ప్రసాదం చేసుకుంటే ఏంటంటావు? ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో పెరిగాం, ఇక్కడే తింటాం, ఇక్కడే బతుకుతాం. లేదు, అక్రమంగా మనుషుల్ని మతం మార్చొద్దు అని చెప్తున్నా. మనుషులు ఎవరు మతం మార్చరండి. మనుషులు ఎవరికి ఎటువంటి మీరు మారుస్తున్న ప్రతి స్కూల్లోనూ ప్రతి హాస్పిటల్లోనూ మీరు మారుస్తున్నారు. దౌర్జన్యం చేసి ఏదన్నా ప్రేమతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. నువ్వు న్యూస్ ఎలా చదువుతున్నావు తెలుసా? ఏమండి, నువ్వు తెలుగు మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? తెలుగులోనే మాట్లాడుతున్నా. మరి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఎందుకు చదువుతున్నారు? ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడాలి కదా. నేర్పించాడు. సంస్కృతి నేర్పిస్తున్నారా మీరు? అర్థమవుతుందా? సంస్కృతి నేర్పిస్తున్నారా? అనే ముసుగులో క్రిస్టియన్ గా మాట్లాడకండి. మీ పేరు మల్లికార్జున యాదవ్. నిజం పేరు చెప్పడం కూడా చేత కావాలి. మల్లికార్జున యాదవ్ రాసుకో చూసుకో. మల్లికార్జున యాదవ్ రాసుకో చూసుకో. మల్లికార్జున యాదవ్ రాసుకో చూసుకో. కాబట్టి ఆధార్ కార్డు పెట్టమంటావా? నీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. మరి క్రైస్తవుడు అని చెప్పండి. హిందూ పేరు ఎందుకు పెట్టుకున్నారు? యాదవ్ అని నీ పేరు చివర ఎవరు? నీ పేరు చివరన యాదవ్ అనేది ఎందుకు? ఎవరు యాదవ్ కాబట్టి యాదవ్ ఎవరు యాదవ్ కాబట్టి యాదవ్ క్రిస్టియానిటీలో కులాలు లేవు కదా. మీకున్నదేమో కులాలకు అతీతంగా ప్రభుత్వాన్ని ఏలుతున్న ఈ యొక్క రాజ్యంలో కులాలకు అతీతంగా లేబర్ గా వస్తున్నారు, యాదవులుగా వస్తున్నారు. ఎవరిని అక్కడ తొక్కుతున్నారు మీరు నీలాంటి స్థానాలు పెట్టుకొని? మరి నువ్వు మారినాక, నువ్వు మతం మారినాక మేడం గారు, మేము మారడం ఏంటి? నేను ఎర్రగా ఉండా, నల్లంగా మారలా. నేను ఎర్రంగా ఉండా, నల్లంగా మారలే. మారేది మనసు మారేది కానీ మనిషి మారడు. కులం మారదు. చెప్తానండి, కులంలాగానే ఉంటుంది తల్లి. రాజ్యాంగాన్ని మీరు పాటిస్తున్నారా? చేయండి. రాజ్యాంగాన్ని మీరు రాజ్యాంగ పరిపాలన చేస్తున్నారా? హలో మేడం గారు. యాదవ్ పేరుతో ఒక క్రైస్తవుడి ఫోన్ కాల్. ఏమండి అంటే నా బయోడేటా పెడతా చూసుకో. క్రైస్తవుడు ఫోన్ కాదు. నేను యాదవనే. క్రైస్తవాన్ని ఇంత వెనకేసుకొని రారు. ఎవరు? అర్థమవుతుందా? ఏంటి
ఎవరు మీరు అసలు మీరు ఎవరండి? సరే, మీరు ఎవరండి? పోనీ మీరు ఎవరండి? మీకు యాదవ్ ఎవరు? అంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, నేను తప్పు చేయడానికి చెప్తున్నా మా వాళ్ళకి. మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగితే ఏంటండి జనాలు ఏంటండి చెప్తారు. మీ ఆగేది? ఫోన్ నెంబర్ ఇస్తాను, జనాలు ఆ, ఆన్సర్ చేస్తాను. ఆ. చాలా మంది హిందువుల దగ్గర సమాధానం ఉంది, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం. ఏంటి? మీ నెంబర్ ప్లే చేస్తాను. నీకెందుకండి ఛానల్? నీ అదే, సమాధానం చెప్పలేము. అదే నీకెందుకండి? ఎందుకనంటే నాకు నీకెందుకు మందబుద్ధి లేదండి, మూసుకొని నాకు మందబుద్ధి లేదండి, మూసుకొని